నమస్కారం సార్, బాగున్నారా? ఎవరయ్య నువ్వు? ఎక్కడో చూసినట్టుంది. థామస్ తో చూస్తుంటా. నీచ్ కమీనే గడి మనుషులా మీరు? జాగ్రత్త, నా హిట్ లిస్ట్ లో ఉన్నారు. సార్, నా పేరు సుందరం. నువ్వెవర్రా? చంద్ర స్నేహితుణ్ణి. వీడో ఉల్ఫగాడు. ఏంట్రా విషయం? సార్, మేము బిజినెస్ ప్రారంభించబోతున్నాం. అందులో మీరు పార్ట్నర్ గా ఉండాలి. పార్ట్నరా? నేనా? అసలు ఏంటా బిజినెస్? స్పిరిట్ స్మగ్లింగ్. పోలీసుడి దగ్గరికి వచ్చి స్పిరిట్ స్మగ్లింగ్ అంటారా? 5 నిమిషాల్లో నీ జాతకం చెప్పేస్తాను. చేగుండి శివసుబ్రహ్మణ్యం మీ పాత పేరు. కాకినాడ బాప్టిస్ట్ చర్చిలో మీ పేరుని అంబ్రోస్ గా మార్చుకున్నారు. తెలుసు. చదివింది సెయింట్ పీటర్స్ లో. మొదటి పోస్టు రాజానగరంలో. ఒక భార్య, 2 పిల్లలు. కాకినాడలో పెద్దిల్లు, యానంలో చిన్నిల్లు. ఏ ఇంట్లో ఉన్నా సరే అధికారులకు ఇచ్చిన డబ్బు ఎలా లాక్కోవాలన్న ఆలోచన. అంతే కదా? చిన్న జాతకం. నువ్వెవడో అడిగితే నేనెవటో చెప్తావా? డ్యూటీలో ఈ అమ్రోస్ ఎంత సిన్సియర్ తెలుసుగా? నాకన్నీ తెలుసు. ఈ స్టేషన్ కి రావడం కోసం 10 లక్షలు ఇచ్చి ఏమేమి చేస్తున్నారో నాకు బాగా తెలుసు. పోలీసుడి దగ్గరే బేరం మాట్లాడుతున్నావా? తప్పుగా మాట్లాడకండి. ఇది బేరం కాదు, పార్ట్నర్షిప్. మిగతా వాళ్లకు ఈ సుందరానికి ఉన్న వ్యత్యాసం అదే. ట్రాన్స్ఫర్ కోసం మీరిచ్చిన డబ్బు తిరిగి తీసుకోవాలిగా. అది ఓ ఇన్వెస్ట్మెంటేగా. ఒప్పుకొని చేయగలిగితే మీకేం కావాలన్నా ఇస్తాం. ఒప్పుకోలేదంటే నా రూట్ లో నేను వెళ్ళిపోతూనే ఉంటాను. అది మీకే లాస్. అమ్రోస్ రా, కావాలంటే కత్తిపూడి చెక్ పోస్ట్ అడిగి చూడు. వీచే గాలి కూడా ఆగిపోతుంది. గాలి ఆగుతుంది సార్, కానీ సుడిగాలి ఆగదు. నన్ను కాదని స్మగ్లింగ్ చేసేస్తావా? ఓ, చేస్తానే. అలా ఒకవేళ నేను దొంగతనాలు చేస్తే నా డీల్కి మీరు ఒప్పుకుంటారా? చెయ్యరా, దొరికే వరకు అదే స్పాట్ లో నిలబెట్టి లేపేస్తాను. ఏంట్రా మాట్లాడకుండా వెళ్తున్నావు? భయపడ్డావా? ఈ రోజు రాత్రి 12 గంటలకు కత్తిపోడు చెక్ పోస్ట్ ని నా స్పిరిట్ లారీ క్రాస్ చేస్తుంది. వీలైతే సార్, బండి చెక్ చేసి గంట పైన అయింది. నేను వెళ్ళదు. ఎవరా నువ్వు? 12:30 ముందు ఏ బండి చెక్ పోస్ట్ వెళ్ళలేదు. ఏంటి సార్ ఇది? దాటేస్తాడా? అది చూస్తాను. ఎవడ్రా వాడు? అన్ని బండ్లు లాగుంటే ముందుకు వచ్చేస్తున్నాడు. ఏముందిరా లోపల? ఏముంది సార్? దిగు దిగు దిగమంటుంటే దిగు. దగ్గర ముందు వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు లోపలికి వెళ్ళి చూడబోయా. బాగా వెళ్ళి చూడబోయా. సార్, లేట్ అయితే ఐస్ గా అరిగిపోతుంది సార్. రాత్రి 12 గంటలకు ఎందుకు రైస్? చేపలు చెడిపోకుండా ఉండడానికి సార్. అవును సార్. 12 గంటలకు? నిజమే సార్. వాయిస్ ఫోన్ లాగా కింద పడేరా? సార్ సార్ సార్, చాలా ఖరీదైనది సార్. సార్ సార్, కొమ్మ మునిగిపోతుంది సార్. సార్ సార్ కొడక, ఐస్ లో ఈ ప్యాకెట్ ఏంట్రా? సార్, నేను ఐస్ మాత్రమే అడ్డుకుంటున్నాను సార్. ఏదో నాకు తెలియదు సార్. ఏంటిది? ఎవరితో చెప్పు. ఎవరిదో ఇది? దొరికేవా? బాగా దొరికేవా? సుందరం, ఈ అమ్రోస్ దగ్గర చెక్ పోస్ట్ ఓపెన్ చేయి. గాలి ఆగుతుంది, సుడిగా లాగదంట. ఎవడి దగ్గర? గురు, ఆపు ఆపు ఆపు. నమస్తే సార్. రావయ్య, కొత్త క్రిమినల్. పెద్దగా సవాల్ చేసావు. స్పిరిట్ ని పట్టుకున్నాను చూసావా? పట్టుకున్నారు సార్. కరెక్ట్ గా వాటర్ ప్యాకెట్ ని పట్టుకున్నారు. అరే అప్పనా, ఐస్ ఫ్యాక్టరీకి లోడ్ పంపరా అంటే ఐస్ మీద కూర్చున్నాడు రా. రారా ఇలాగ కూర్చోమన్నాడు. ఏమంటున్నారా? వాటర్ 0 డిగ్రీలో ఐస్ గా మారుతుంది. స్పిరిట్ ఐస్ గా మారాలంటే -120 డిగ్రీలు ఉండాలి సార్. 10వ తరగతిలో నేర్పించుంటారు కదా, చదవలేదా? బేసిక్ సైన్స్ సార్. మా గురుడు చదువుకున్నాడు సార్, చదువుకున్నాడు.
సార్ కొంచెం దాహంగా ఉంది, తాగుతానా? మరి స్పిరిట్ ఎక్కడ? స్పిరిట్ సేఫ్ గా బోర్డర్ క్రాస్ చేసి వరుస వెళ్ళిపోయింది సార్. ఇక మీరు పట్టుకోలేరు. ఒట్టి 4 వాటర్ ప్యాకెట్స్ కోసం లక్షల ఖరీదు చేసే స్పిరిట్ ని ఇలా అన్యాయంగా వదిలేశారే. ఏమంటున్నారా? డోంట్ వరీ సార్, డోంట్ వరీ, బాధపడకండి సార్. కొద్దిసేపు ముందు గంట కొట్టుకుంటూ ఒక బండి వెళ్ళిందే ఫైర్ సర్వీస్. గురు, సైరన్ కొట్టుకుంటూ వెళ్ళింది, బోర్డర్ దాటి ఉంటుంది. అది ఫైర్ సర్వీస్ కాదు సార్, సుందరం స్పిరిట్ సర్వీస్. ఎక్కడ దొరికాడయ్యా వీడు? కత్తిలా ఉన్నాడు.